హైదరాబాద్ లో వీర హనుమాన్ విజయ శోభాయాత్ర కొనసాగుతోంది. భారీ భక్తజన సందోహంతో హనుమాన్ శోభాయాత్ర ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు చేరుకోవడంతో అక్కడ ముస్లిం సోదరులు శోభాయాత్రకు పూలతో స్వాగతం తెలిపారు. కోటి నుంచి తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు దాదాపు 12 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. శోభాయాత్ర ప్రాంగణమంతా కాషాయ జెండాలతో కనువిందు చేస్తోంది. ఎంపీ అనిల్ కుమార్ సైతం శోభాయాత్రలో పాల్గొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభయాత్ర అత్యంత ఆధ్యాత్మిక శోభాయమనంగా కొనసాగుతుంది. ఇటు ముషీరాబాద్ కాన్ఫరెన్స్ లో రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్న పరిస్థితి. ఒకసారి వారితో మాట్లాడదాం. మనం చెప్పండి, హనుమాన్ జయంతి సందర్భంగా ఎలాంటి సందేశం ఇస్తారు? ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుని ఒక శోభయాత్ర చాలా వైభవంగా చాలా పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. ప్రభుత్వం తరఫున కూడా అన్ని విధాల వంటి అన్ని సహకారాలతో పాటు అన్ని అరేంజ్మెంట్స్ కూడా సౌరభం తరఫున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను, హనుమంతుని శోభయాత్ర ఎంత పెద్ద విజయవంతం చేసుకుంటున్నామో అదే విధంగా ఎంత పెద్ద ఎత్తున యూత్ అందరూ కూడా వచ్చి ఇలా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అప్పీల్ చేస్తున్నా. దీంతో పాటు మీ క్యారియర్లలో కూడా మంచిగా గ్రో కావాలని, మీ క్యారియర్లలో కూడా మంచిగా ఫోకస్ చేసి మీరు కూడా లైఫ్లో ప్రోగ్రెస్ కావాలని కూడా యూత్ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంత భక్తితోని మనం హనుమంతుని పూజ చేసుకుంటామో, ఎంత భక్తితోని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున శోభయాత్ర చేస్తున్నామో మనం చూడవచ్చు. దాదాపు 90% యూత్ అందరు కూడా హైదరాబాద్ సంబంధించిన యూత్ అందరు కూడా ఈ యొక్క శోభయాత్రలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేసిన, ఇది రాజకీయాలకు అతీతంగా మనం అందరం కూడా ఈ యొక్క శోభాయాత్ర జరుపుకోవడం జరుగుతుంది. కనుక నేను అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి యూత్ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా, మీరు కూడా క్యారియర్లలో కూడా ఫోకస్ చేసి క్యారియర్లలో కూడా రాయించాలని కూడా కోరుకుంటున్నాను. కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తుంది, దాని గురించి మీరేం చెప్తారు? 100% కాంగ్రెస్ అంటేనే కులాలకు మతాలకు అతీతంగా ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మాది సెక్యులర్ పార్టీ, మా సెక్యులర్ గవర్నమెంట్ కూడా సెక్యులర్ గవర్నమెంట్. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సెక్యులర్ నాయకుడు కనుక మేము అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాము. ఏ పండుగ వచ్చినా కూడా, అటు రంజాన్ పండుగ కావచ్చు, వినాయక చతుర్థి కావచ్చు, ఏ పండుగ వచ్చినా కూడా హైదరాబాద్ నగరంలో కులాలకు మతాలకు మేము అందరం కూడా జరుపుకుంటాం కనుక అందరినీ కూడా అప్పీల్ చేస్తున్నాము. అన్ని పండుగలు కూడా అందరం జరుపుకోవాల్సిన బాధ్యత హైదరాబాద్ పౌరుల పైన మన అందరి పైన ఉందని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంతో మీకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇటు కోటి కావచ్చు, ముషీరాబాద్, ఇటు సికింద్రాబాద్ కావచ్చు. మీకు ఏం గుర్తొస్తుంది హనుమాన్ శోభయాత్ర అంటే? మీరు కూడా గతంలో అనేక సార్లు పార్టిసిపేట్ చేశారు. హనుమాన్ శోభయాత్ర ఈ రోజు మొట్టమొదటిసారి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి మేము చిన్నప్పటి నుంచి కూడా హనుమాన్ శోభయాత్రలో పార్టిసిపేట్ చేస్తాము. ఈ రోజు అంచెలంచెలుగా ముషీరాబాద్ నియోజకవర్గంలో స్వయంగా పోటీ చేయడం జరిగింది. సికింద్రాబాద్ పార్లమెంట్ లో నాన్నగారు దాదాపు 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిండు. అప్పుడు కూడా శోభయాత్ర చేస్తుండే. ఈ రోజు కూడా ముషీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, నగరం మొత్తంలో కేవలం ముషీరాబాద్ కాదు హైదరాబాద్ నగరం మొత్తంలో కూడా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా హనుమాన్ శోభయాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతాలలో శోభయాత్రను స్వాగతిస్తూ స్టేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, హైదరాబాద్ నగరం అంటేనే ఒక సెక్యులర్, ఎందుకంటే హిందూ, ముస్లిం, సిక్, సాయి అందరు కలిసి ఉండే ప్రదేశం ఏదో ఉందంటే, నగరం ఏదైనా ఉందంటే అది మన హైదరాబాద్ నగరం కనుక అందరం కూడా కలిసి కట్టుగా ఈ యొక్క పండుగలు జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫైనల్ గా యూత్ కి ఒక్క మాటలో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యూత్ అందరికీ కూడా నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, ఎవరు కూడా రాజకీయాల మాటలలో క్యారీడ్ అవే కాకుండా మీరు ఎవరైనా ఏమైనా చెప్తే, ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే దాన్ని వ్యక్తిగతంగా ఒకసారి అనలైజ్ చేసి దాని పొలిటికల్ ట్రాప్ లో పడొద్దని కూడా అప్పీల్ చేస్తున్నా. ఎందుకంటే మీకు ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది. మీ పేరెంట్స్ మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు కనుక మీరు ఎప్పుడైనా ఏదైనా ఇమోషనల్ గా ఏదైనా పొలిటికల్ స్టేట్మెంట్ తీసుకొని మీరు క్యారీడ్ అవే కావద్దని కూడా మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా. మీరందరూ కూడా మంచిగా ఉండాలని హనుమంతుని కోరుకుంటున్నాను. హనుమాన్ శోభయాత్ర రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి, హిందూ సోదరులంతా కలిసి చేసుకునే పండుగ. యూత్ ప్రధానంగా ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా తమ కెరీర్ పైన కూడా దృష్టి పెట్టాలంటే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సీనుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.